నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సంక్రాంతి శుభాకాంక్షలు మా వ్యూవర్స్ అందరికీ కూడా. ఈ సంక్రాంతి ఈ సంవత్సరం సిరి సంపదలు భౌభాగ్యాలు తీసుకురావాలి అందరికీ, అన్ని రాష్ట్రాలు దేశం మొత్తం అంతా బాగుండాలని కోరుకుంటూ డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు ఈరోజు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శంకరొళ్ళ రవికుమార్ గారు. నమస్తే. నమస్తే వాసు గారు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. సంక్రాంతి శుభాకాంక్షలు మీ ప్రేక్షకులకి అందరికీ కూడా. ఒక అద్భుతమైన రోజు మన ముందు ఆవిష్కృతం కాబోతోంది. 22వ తేదీ దేశంలో ఉన్న కోటాను కోట్ల మంది తమ జాతీయ నాయకుడు వచ్చి ఆవిష్కరిస్తాన్ని చూడబోతున్నారు. ఒక అద్భుతమైన దృశ్యం ఇది. జాతీయ నాయకుడు రామచంద్రమూర్తి, జాతీయ నాయకుడు నరేంద్ర మోడీ. కరెక్ట్. ఆదర్శప్రాయుడు. ఆదర్శప్రాయుడు. ఒక ఫెర్వర్ క్రియేట్ అయింది. అంటే జాతీయ భావనకి అంకురార్పణ జరిగింది. కరెక్ట్. దేశం మొత్తం ఈరోజు అయోధ్య వైపు కదులుతుంది. ఎలా చూస్తున్నారు దీన్ని? ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా, హిందువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. దాంతోపాటు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని, అంటే ఈ సంక్రాంతి తర్వాత శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడబోయేందుకు మనకందరికీ కూడా ఆ అదృష్టం దక్కింది. కాబట్టి మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. మనం ఎంతో సౌభాగ్యం చేసుకుంటే కానీ మనకు ఇంతటి అవకాశం దక్కలేదు. ముందుగా దానికి కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే గత 450 సంవత్సరాల పైచిలుకు నుంచి, అంతకంటే ముందు నుంచి కొన్ని లక్షల మంది అయోధ్యలో రాముడి గుడి కోసము వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ జీవితాలు త్యాగం చేసి కొట్లాడి ఈరోజు 450 సంవత్సరాల తర్వాత ఈరోజు మన కళ సాకారం అవుతుంది. మనతో పాటు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి వారి కళ కూడా సాకారం అవుతుంది. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా కూడా ఈరోజు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఇన్ని రోజులు వాళ్ళ ఆత్మలు ఇంకా రాముడి గుడి కోసము ఆత్మశాంతి లేకుండా కన్నుల పండుగ లాంటి దృశ్యాన్ని చూడటం కోసం వారందరూ కూడా, అంటే స్వర్గస్థులైన వారందరూ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అవకాశం ఉంది, వస్తారు. మన నేకడైకి కనపడకపోవచ్చు. ఇప్పుడు చూసారుగా అక్కడ అయోధ్యలో మనం వింటూ ఉన్నాం, అక్కడ అంతా గరుడ పక్షులు వస్తున్నాయి, అదేవిధంగా మన వానరాలు వస్తున్నాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం. ఒకరోజు సర్పాలన్నీ వచ్చాయని వింటూ ఉన్నాం. నాకు తెలిసి మేబీ వీళ్ళందరూ కూడా ఆ రూపాల్లో వస్తున్నాయి, వచ్చి దర్శించుకుంటున్నారేమో, అదే అనిపిస్తుంది నాకు. ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల కళ, ఎంతోమంది కరసేవకులు, మన జమానాలో ఉన్నటువంటి కరసేవకులు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళ కుటుంబాలు పడుతున్నటువంటి బాధ, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పడ్డటువంటి బాధ, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అనుభవించినటువంటి క్షోభ ఇప్పటికి తీరిపోతుంది అనే దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయం, ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి, అంతటి కళని మనము నెరవేర్చడానికి కారకులైనటువంటి మన ప్రధాని మోడీ గారికి నిజంగా ఆయన యుగ పురుషుడు. ఆయనకు కోటాను కోట్ల దండాలు పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. లేకపోతే వేరే ఎవ్వరున్నా కూడా, మోడీ గారు కాకుండా వేరే ఎవ్వరున్నా కూడా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. ఆయన, నేను విన్నాను అంతకుముందు అయోధ్య రామ్లల్లాని టెంట్ కింద దర్శనం చేసుకున్నప్పుడు, నేను మళ్ళీ రామ్లల్లాని దర్శనం చేసుకుంటే ఆయన గుడి కట్టిన తర్వాతనే దర్శనం చేసుకుంటా అని చెప్పేసి సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చేతుల మీదుగా మళ్ళీ సంకల్పంలో నిజాయితీ ఉంది, పారదర్శకత ఉంది, కాబట్టి అది నెరవేరింది. రాముడి యొక్క పేరులోనే ఆ సంకల్పానికి కావలసినటువంటి శక్తి ఉంటుంది. రాముడి పేరు తలుచుకుంటే చాలు, మనకు ఆ శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ శక్తి మోడీ గారికి కలిగింది. ఆయన హయాంలో ఆయన చేతుల మీదుగా రాముల వారు ప్రాణప్రతిష్ఠ చేయించుకోబోతున్నారు. ఇది మనం అందరం చూడబోతున్నాం. మనందరం నిజంగా ధన్యులం. ఈ సందర్భంగా ప్రస్తావన చేయాలి. తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో వచ్చిన హనుమాన్ అనే సినిమా, సరే సూపర్ స్టార్లు, సూపర్ డూపర్ స్టార్లు సినిమాలన్నీ కొట్టేసి వాళ్ళ హైయెస్ట్ కలెక్షన్స్లోకి వెళ్తుంది. సినిమాలో ఉన్న ఒక డైలాగు, ఒక కథానాయకుడి సోదరి పాత్రలో ఉన్న వరలక్ష్మి చేత ఒక డైలాగ్ పలికిస్తాడు దర్శకుడు. హనుమంతుడు స్వతహాగా బలవంతుడు, రామకార్యానికి వెళ్ళిన తర్వాత భగవంతుడు అయ్యాడని. చాలా మంచిది, కరెక్ట్. అది సో రామకార్యానికి వెళ్ళకపోయింటే హనుమంతుడికి అంత గుర్తింపు ఉండేది కాదు. రామకార్యానికి వెళ్ళకపోయినా హనుమంతుడు దేవుడు అయ్యేవాడు కాదు.
రామకార్యానికి వెళ్ళకపోయింటే భక్తుడు అంటే ఇలా ఉండాలని భక్తులకు అందరికీ ఆదర్శం అయ్యేవాడు కాదు. నిజం ఇది. సో ఇప్పుడు అదే రామకార్యానికి నరేంద్ర మోడీ నడుము బిగించాడు. కానీ నాకు ఈ సందర్భంగా నాకు ఒకటి ఏమవుతుందంటే, ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ అయోధ్య అనేదే రాముల వారి జన్మస్థలం అని చెప్పేసి హిందువుల యొక్క నమ్మకం. అది అనేక పుస్తకాల్లో యజుర్వేదంలో అనుకుంటే యజుర్వేదంలో కూడా మెన్షన్ చేసి ఉంది. అయినప్పటికీ కూడా మనం ఇంకా అయోధ్యలో రామ జన్మస్థలం అని తెలిసినాక కూడా ఈ యొక్క రామ జన్మస్థలాన్ని మనం కైవసం చేసుకోవడానికి, అక్కడ గుడి కట్టడానికి మనము న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. చూడండి, నిజంగా అది నాకు దౌర్భాగ్యం అనిపించిందండి. మన రాముల వారు మనకు ఆదర్శప్రియుడు, 140 కోట్ల మంది భారతీయులందరికీ కూడా ఆదర్శప్రియుడు. అటువంటి రాముల వారి గుడి కట్టడానికి మనం న్యాయ పోరాటం కోసం వెళ్ళాం. ఆయన అస్తిత్వం ఉంది అని చెప్పేసి చూపించుకోవడానికి అనేక ప్రమాణాలు, అనేకమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తే కానీ, రామకథ జరుగుతున్నప్పుడు, రామాయణం జరుగుతున్నప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, దాదాపు ఆయన ఆలయ నిర్మాణానికి పునర్నిర్మాణానికి అన్ని కష్టాలు అక్కడ అన్ని కష్టాలు ఈ జాతి పడాల్సి వస్తుంది. నేను అదే అంటున్నాను. బట్ దానికి ఇవాళ ఒక భరతవాక్యం పలికారు మోడీ గారు. అంటే సరే, ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది, ప్రధానమంత్రిగా ఆయన చేయాల్సింది చేశారు. ఈరోజు ఇందాకే అనుకున్నట్టు రామకార్యానికి ఆయన సాయపడ్డాడు కాబట్టి హనుమంతుడి మరో రూపంగా దేశం భావిస్తుంది. కాకపోతే నాకు ఇన్ని విషయాల్లో దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కానీ కేవలం ఒకే ఒక్క పార్టీ ఈ దేశంలో, అది మనకి దౌర్భాగ్యం అనిపిస్తుంది. దౌర్భాగ్యం, మన హిందువుల దౌర్భాగ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే 125 సంవత్సరాలుగా హిందువుల డబ్బుతో నడుస్తున్నటువంటి ఆ పార్టీని భారతదేశంలో బతికించినటువంటి హిందువులు, ఆ హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించారు. అటువంటి పార్టీకి దేశంలో హిందువులు ఇంకా ఓటు వేస్తున్నారు. నాకు అదే దౌర్భాగ్యం అనిపిస్తుంది. అంతేకాదు, అటువంటి పార్టీ ఈ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఈ శ్రీరాముడి లేడని చెప్పేసి 20 మంది లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో వాదించడానికి పెట్టింది. అటువంటి పార్టీకి మనం ఇంకా ఓట్లు వేస్తున్నాం. అది మన దౌర్భాగ్యం అనిపిస్తుంది. నేను ఇంకో విషయం కూడా ఏమనుకుంటున్నాను, ఈ భారతదేశంలో హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క కరసేవకులు పోతే, ఆ కరసేవకులని పోలీసు బూట్లతో తొక్కి, పోలీసు బుల్లెట్లతో కాల్చి చంపి, ఆ శవాలని కనీసం కర్మకాండలకు కూడా నోచుకోకుండా ఎక్కడ పాతి పెట్టారో తెలీదు. అటువంటి పార్టీ కూడా మనం బతికించాం ఎన్ని సంవత్సరాలు, అటువంటి పార్టీ కూడా ఎన్ని సంవత్సరాలు మన వాళ్ళు ఓట్లు వేశారంటే అది మన దౌర్భాగ్యం అనిపిస్తాం. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకుంటూ పోతే, వాసు గారు కొన్ని సంఘటనలు నేను నోట్ చేసుకున్నాను. ఇంకొక సంఘటన కూడా నాకు కొంచెం విచిత్రం అనిపించింది. అది కూడా మన దౌర్భాగ్యం అనిపించింది. శంకరాచార్యుల వారు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతిని అక్కడ క్రిస్టియన్ మిషనరీలు మన వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారని చెప్పేసి జయేంద్ర సరస్వతి వారు ఆ యొక్క కన్వర్షన్స్ని అడ్డుకోవడానికి పూనుకుంటే, ఈ క్రిస్టియన్ మిషనరీసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అధ్యక్షురాలికి కంప్లైంట్ చేస్తే, ఆ అధ్యక్షురాలు ఆ సరస్వతులు శంకరాచార్యులను అరెస్ట్ చేసి, అది కూడా ఒక పావనమైన రోజు, అది కూడా ఒక పండగ రోజు, హిందువులకు పండగ రోజు, దీపావళి రోజు శంకరాచార్యులను అరెస్ట్ చేసి 10 ఏళ్ళు జైల్లో పెడితే, అదే శంకరాచార్యుల వారి ప్లేస్లో ఒక ఫాదరో, ఒక ముల్లానో, ఒక మౌలవినో ఉంటే, ఒక ఈద్ రోజో, ఒక ఈస్టర్ రోజు అరెస్ట్ చేసే దమ్ము ఉండేదా వీళ్ళకి? అది మన దౌర్భాగ్యం. అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయేంద్ర సరస్వతులను ఏ విధంగా అవమానించిందో మీకు తెలుసు. అటువంటి విజయేంద్ర సరస్వతులు వాళ్ళు, శంకరాచార్యులు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించారంటే నాకు కొంచెం నాకు దౌర్భాగ్యం అనిపించింది. ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందండి? నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే, ఈ దేశంలో మనం సహిస్తున్నాం. హిందువులు అంటే అదే అంటాను, సనాతన ధర్మం అంటే సహిస్తుంది, సనాతన ధర్మం అంటే క్షమిస్తుంది, సనాతన ధర్మం అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని ఒప్పుకొని నువ్వు మంచిగా అని చెప్పేసి చెప్తుంది. అదే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం అది. మిగతా ధర్మాలు ఇట్లా చేస్తే ఇప్పటికే మీ ప్రాణాలు తీసేసేవాళ్ళు, మిమ్మల్ని ఈ భూమిపైన లేకుండా చేసేసేవాళ్ళు. ఇన్ని చేసినటువంటి ఆ పార్టీని ఈ యొక్క
భారతదేశంలో నామరూపాలు చేయకుండా భూస్థాపితం చేయకుండా ఇంకా నడిపిస్తున్నారు. ఇంకోటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చేసిన హెచ్చరికకి భయపడి కాంగ్రెస్ ఇవాళ వెనక్కి తగ్గింది చూసారా. ఎందుకంటే మీకు గుర్తుండదు, లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో 19 సీట్లు పార్లమెంట్ సీట్లు కేరళ నుంచే వచ్చాయి. అందులో మన హీరో రాహుల్ గాంధీ గారు కూడా అక్కడి నుంచి గెలిచారు. ఉత్తరప్రదేశ్లో కాసు చల్లకపోయేసరికి అక్కడ వెళ్ళి గెలిచాడు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ అత్యధికంగా వాయనాడ్ నుంచి గెలిచాడు. సో ఈ 19 సీట్లు కోల్పోవాల్సి వస్తుందనే భయంతో ఈ రోజు కాంగ్రెస్ దాన్ని బహిష్కరిస్తోంది. అది నేను ఇందాకే చెప్పా, ఇది జాతి వేడుక. ఎగ్జాక్ట్లీ, ఇది కేవలం హిందువులకి సంబంధించిందే కదా. ఆయన జాతి నాయకుడు, నేను ఇంకో విషయం కూడా, భారత జాతి నాయకుడు ఆయన. ఎప్పుడు కూడా నాకు తెలిసి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులకు అటెండ్ అయినటువంటి ఈ యొక్క నాయకులు సీతారాం యేచూరి లాంటి మళ్ళీ చెప్పుకుంటారు మళ్ళీ మేము హిందువులము, మేము జన్యుదారులం అని చెప్పుకుంటారు వీళ్ళు. ఈ జన్యుదారులైనటువంటి మరి హిందువులు బ్రాహ్మణ్ మరి వీళ్ళు రావాలి కదండి, దీన్ని స్వాగతించాలి కదా. ఎంత పెద్ద కార్యమో అసలు అసాధ్యం అనుకున్నాం మనం. రామచంద్రమూర్తి ఆయన ఏమన్నా ఫండమెంటలిస్టా? కాదు కదా. ఆయన ఇప్పుడు రామరాజ్య స్థాపన కోసము కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి గాంధీ గారే కదా. ఆయన కదా ఎప్పుడు కూడా రామాలయం ఉండాలని అన్నాడు. రామాలయం ఉండాలన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన చనిపోయేటప్పుడు కూడా చివరి శ్వాస తీసుకున్నప్పుడు కూడా హేరామ్ అన్నాడు కదా. మీరు ఆయన ఆదర్శాలను కూడా మీరు పాటించారా పోనీ అట్లీస్ట్. ఇప్పుడు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుండొచ్చు. మీరు ఈ రాముల వారి ప్రాణ ప్రతిష్టకు మీరు వెళ్ళకపోతే గాంధీ గారి ఆత్మ ఎంత క్షోభిస్తుంది. ఇప్పుడు దాన్నని ఆలోచించాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అండి బహిష్కరించడం అనేది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు. నేను చాలా గుర్తుండే ఉంటుందా, సోమనాథ్ ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. ఇప్పుడు ఆయన మునిమనవుడు రాహుల్ గాంధీ గారు రామాలయ పునర్నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. సో జీన్స్లోనే ఉంది. నేను ఇంకో విషయం కూడా, నేను వీళ్ళు ఏమేమి విషయాలు మన దేశంలో బహిష్కరించారు నేను ఒకసారి ఒక లిస్ట్ రాసుకున్నాను, చెప్తాను. భారతదేశంలో కావాల్సినటువంటి మార్పులు, సంస్కరణలు మోడీ గారు అనేకం తీసుకొచ్చారు. ఈ మార్పులకు, ఈ సంస్కరణలకు ఆలోచన చేసింది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఒక జిఎస్టీ కావచ్చు, లేకపోతే ఈ మన నోట్ల రద్దుకు సంబంధించిన విషయం కావచ్చు, రకరకాల విషయాలు. జిఎస్టీ మోడీ గారు తీసుకొచ్చారనే జిఎస్టీని బహిష్కరించారు. నోట్ల రద్దును మోడీ గారు తీసుకొచ్చారని వీళ్ళు బహిష్కరించారు. అదేవిధంగా 370 ఆర్టికల్ని తీసేస్తామని మొట్టమొదట మాట్లాడినప్పుడు వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు. సామాజిక రుగ్మతలు, ఈ దేశంలో సగం పైగా ఉన్నటువంటి మహిళల యొక్క హక్కు, ఆ హక్కుని ఎలా కళ రాస్తున్నారు, అట్లా కళ రాయడానికి వీలేదని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక రుగ్మతను ఈ దేశంలో నుంచి తీసేయాలి, రూపుమాపేయాలని చెప్పేసి ట్రిపుల్ తలాక్ లాంటివి తీసుకొని వస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ గారు మీకు గుర్తుందా? అసలు రాజీవ్ గాంధీ గారు అయోధ్య తలుపులు ఎందుకు తెరిపించారో తెలుసా? షాబానో కేసు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ముస్లిం మత పెద్దలందరూ కోర్టు మా యొక్క మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది, దానికి అసలు అటువంటి అధికారం మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ముస్లిం పెద్దలు కోపమైతే, అరే మా ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చేసి షాబాను షరియా లాని ఇంప్లిమెంట్ చేయించడానికి ప్రయత్నం చేశారు రాజీవ్ గాంధీ గారు. వెంటనే దేశం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులందరూ కూడా రాజీవ్ గాంధీ వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అరే దీన్ని డైవర్ట్ చేయాలా, మొత్తం హిందువులందరూ కూడా నా పైన వ్యతిరేకంగా ఉన్నారు, డైవర్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు తలుపులు తెరిచాడు. మంచికో చెడుకో తలుపులు అంటే ఆయన ఏదో రాముల వారి భక్తుడు అని చెప్పి తెరిపించలేదు. రాముల వారి భక్తుడు అని చెప్పేసి రాముడిని ఆదర్శంగా దానికి ఆయన జన్మ చరితార్థమైంది. కానీ అది కూడా డైవర్ట్ పాలిటిక్సే. కానీ ఆయన ఏదో సొంతంగా పేరు రావాలని తెరిపించలేదు. ఇంకో విషయం చెప్తా, ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళు బహిష్కరించిన కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. జిఎస్టీ నుంచి G20 దాకా అన్ని బహిష్కరించారు. ఆఖరికి ఒక దళితుడు ఈ దేశానికి రాష్ట్రపతి అవుతే ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా బహిష్కరించారు. దాని తర్వాత ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అవుతుందని చెప్పేసి, అంటే మేము నిల్చోబెట్టిన క్యాండిడేట్ గెలవలేదని చెప్పేసి మన గిరిజన మహిళ రాష్ట్రపతిగా అయితే ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా బహిష్కరించారు. వీళ్ళు దేన్ని బహిష్కరించలేదండి, ప్రతి దాన్ని బహిష్కరించాల్సిందే. కేవలం మోడీ గారి పైన వ్యతిరేకత, బీజేపీ పార్టీ పైన వ్యతిరేకతతోనే వీళ్ళు అన్నిటిని బహిష్కరిస్తారు. వీళ్ళు రేపు పొద్దున మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని కూడా బహిష్కరించినట్టు ఉన్నారు. ఆ రోజు కూడా వస్తుందేమో డౌట్ వస్తుంది. ఒకవేళ మోడీ గారు బహిష్కరించారు కదా, ఒక్క డైలాగ్ మోడీ గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశానికి చాలా మంచి చేసిందని అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా బహిష్కరించేస్తారు.
అంత దారుణమైన పరిస్థితుల్లో, అంత దారుణమైన మానసిక దుస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఒకవేళ ఆయన రేపొద్దున దేశ ప్రజలందరూ ఆరోగ్యం దృష్ట్యా అందరూ కూడా శ్వాస తీసుకోవడం మీద, ధ్యానం మీద దృష్టి పెట్టండి అంటే మేము శ్వాస తీసుకోవడం మానేస్తామనేటట్టుగా ఉన్నారు. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు నిజంగానండి. మనకు ఎటువంటి పార్టీ ఒక ప్రతిపక్షంలో కూడా మన దౌర్భాగ్యం అనిపిస్తుంది నిజంగా. అంటే ఇప్పుడు బహుశా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో. ఎందుకంటే ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక హెచ్చరిక చేసింది. దానివల్ల ఫత్వా అంటారో మరొకటి అంటారో ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్స్ నౌ రిఫ్రైనింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అటెండింగ్. కాంగ్రెస్ పార్టీ దేనికి పోటీ పడుతుందంటే మైనారిటీ సంతుష్టీకరణలో మిగతా సెక్యులర్ పార్టీలన్నీ కూడా పోటీ పడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉండడానికి పోటీ పడుతుంది. అలా చేయడం వల్ల ఇప్పుడు నేను అదే అన్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమన్నానండి, 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో హిందువులు లేకుండా కాంగ్రెస్ పార్టీ బతికి బయట కట్టలేదు చరిత్ర మొత్తంలో కూడా. అప్పట్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ హిందువులే. ముస్లింలు జిన్నాతో కలిసి ముస్లింని స్థాపించుకున్నారు వాళ్ళు. మీ స్థాపన మొదలైందే హిందువులతో. అటువంటి హిందువులకు మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు కదా. హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆదర్శప్రియుడైనటువంటి శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టని మీరు బహిష్కరిస్తున్నారు కదా. హిందువులందరూ మిమ్మల్ని ఎందుకు బహిష్కరించకూడదు అంటున్నా. ఈ దేశంలో ఉన్న హిందువులందరూ మీ పార్టీని ఎందుకు బహిష్కరించకూడదు, మీ పార్టీని ఎందుకు భూస్థాపితం చేయకూడదు, మీ పార్టీని ఎందుకు రూపుమాపకూడదు ఈ దేశంలో అంటున్నా. సౌత్ ఇండియా మీద దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మీకు రవికుమార్ గారు? ఎందుకంటే సరే నార్త్ ఇండియా అంటే సహజంగానే రాముడు వాళ్ళకే కాదు మనకి అందరికీ ఇంటి దేవుడు. సౌత్ ఇండియా పైన నార్త్ ఇండియాలో ఉన్న ఒక అనుభవం, వాళ్ళ అటాచ్మెంట్ రాములు వారితో. అయితే వాసు గారు సౌత్ ఇండియాలో కూడా మీరు అది ఫర్ దట్ మ్యాటర్ మీరు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ కూడా తీసుకోండి. మీరు ఏ ఊరికి పోయినా కూడా ఆల్మోస్ట్ కేరళలో కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ అన్ని రామాలయాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను రాముల వారి పైన నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అంటే ఈ రాముల వారు కావచ్చు, ప్రతి ఒక్క దేవుణ్ణి మన దగ్గర ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో మిగతా దేవుళ్ళందరినీ ఆ కులాలు ఎవరికి ఆ కులం ఓన్ చేసుకుంటుంది. కానీ రాముడిని ఒక్కడనే అన్ని కులాల వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అందరి దేవుడు. ఇప్పుడు మీరు కృష్ణుడు అనుకోండి, మా యాదవుడు అంటారు. లేకపోతే విష్ణువు, వెంకటేశ్వర స్వామి ఇట్లా అనుకోండి వైష్ణవులు అంటావు. లేకపోతే శైవులు అంటారు. ఇక గ్రామ దేవతలు, అందరి దేవతలు ఉన్నారు, కుల దేవతలు అందరు ఉన్నారు, ఎవరు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు దళితుల దగ్గర నుంచి గిరిజనుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆఖరికి ముస్లింలు, క్రైస్తవులు కూడా రాముల వారిని ఓన్ చేసుకుంటారు. ఒంటిమిట్ట రామాలయంలో ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్కి భద్రాచలం లాంటిది, అక్కడ ఏడాదికి 2 సార్లు ముస్లింలు అద్భుతంగా వేడుక జరుపుతారు ఆయన. ఒంటిమిట్ట రామాలయంలో జరుపుతారు. ఆ మాటకు వస్తే వెంకటేశ్వర స్వామికి మొదటిసారి 108 బంగారు పుష్పాలు సమర్పించింది గుంటూరు జిల్లా ఒక ముస్లిం కుటుంబం. సో నమ్మకాలు ఏంటంటే విడదీయని అనుబంధం. రాముడు అంటే ఇంట్లో ఆ తల్లి తనకు 2 పిల్లలు ఉంటే 3వ పిల్లాడిగా రాముడిని చూసుకుంటుంది. అటువంటి అనుబంధం పెనవేసుకున్న ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతున్న రోజున దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ అని తనకు తాను చెప్పుకుంటున్న కాంగ్రెస్ దూరం జరగటాన్ని ఈ జాతి హర్షిస్తుందా రేపు పొద్దున? నేను అదే అన్నాను. నేను ఇప్పుడు ఏమన్నాను, జాతి హర్షించదు, జాతి బహిష్కరిస్తుంది అంటున్నా. 100% జాతి కాంగ్రెస్ పార్టీని బహిష్కరిస్తుంది. నేను ఇంకా ఏం కోరుకుంటున్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీని బహిష్కరించడమే కాదు, కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా రూపుమాపాలంటున్నా. కొంతమంది యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను వ్యతిరేకించి నిన్న కూడా ఒకతను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి శివసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. చాలామంది ఉన్నారు. ఇంకా అట్లా వీళ్ళు ఇదే విధానాలను అవలంబిస్తే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాయమైపోయినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. రాజకీయంగా చూస్తే దీని ఇంపాక్ట్ అంటే ఎంత కాదన్నా బీజేపీకి అనుబంధంగా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. లేదు వాసు గారు, నేను విషయం చెప్తాను. అవును, ఈ పాయింట్ వస్తా ఉంది. ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది. గుడి కట్టి రాజకీయం చేద్దామని అనుకుంటున్నాను. రాజకీయం ఈ రోజు స్టార్ట్ చేసిన గుడి కాదుగా. ఈ రోజుకి స్టార్ట్ చేసిన గుడి కాదు. గుడి కట్టాలంటే ఆగమ శాస్త్రం ప్రకారం రూల్స్ ఉంటాయి. అవన్నీ 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. అవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుకి అయింది. అది నాకు కొంతమంది మేధావులని చెప్పుకునే సమాజంలో సంబంధం లేదు. బీజేపీకి గుడి నిర్మాణానికి సంబంధం నేను అంటగట్టట్లా.
లేదు. ఇది హిందువులు వాళ్ళు ఒక పండుగ చేసుకోవడానికి కట్టుకున్నారు. ఎస్, తమ ఇంటి దైవాన్ని ఒక చోట వాళ్ళిద్దరిని, ఆ దంపతులు ఇద్దరిని, సీతారాముల్ని చూడటం కోసం కట్టుకున్న టెంపుల్ అది, హిందువులు కట్టుకున్న టెంపుల్. జాతి వేడుక కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఎస్, ట్రస్టే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమేయం ఏం లేదు, ట్రస్టే చేస్తుంది. అయినా కూడా ఏంటంటే బీజేపీకి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ ఇన్ నార్దర్న్ ఇండియా యాజ్ వెల్ నార్త్ ఈస్ట్. సౌత్కి వచ్చేప్పటికీ బీజేపీ దురదృష్టం ఏంటంటే మీకు ఒక నాయకుడు ఉండేవాడు, ఓఎల్ఎక్స్ అయిపోయాడు ఆయన. ఆయన కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎదగకుండా పోయింది బీజేపీ. అంటే ఏందో మర్రి చెట్టు నీడ, మీకు ఒక తెలుగుదేశం యొక్క మర్రి చెట్టు నీడ పడిపోయి మీరు ఎంత బ్రహ్మాండమైన మేరు నగధీరులైనా ఇక్కడికి వచ్చేప్పటికి మరుగుజ్జులు అయిపోతున్నారు, లిల్లీపుట్స్ అయిపోతున్నారు. అంటే ఆ ఛత్రం నుంచి ఏమైనా బయటపడే అవకాశం ఉందా? కనీసం నేను విషయం చెప్తాను. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాయకత్వం ఫర్ సౌత్ ఇండియా, బీజేపీ నాయకత్వం ఫర్ సౌత్ ఇండియా ఒక పాయింట్ చెప్పారు. రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఈ రాముల వారి గుడి రాజకీయాల గురించి వాడుకుంటున్నారా అనేది ఒక వాడుకోవటం కాదు, ఉపయోగపడవచ్చు. కాబట్టి దాన్ని ప్రతిపక్షాలు ఈ విధంగా పోర్ట్రేట్ చేసే అవకాశం ఉందని డెఫినెట్గా చేస్తారు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ గత 9.5 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు ఈ దేశంలో తీసుకొని వచ్చింది. దాంట్లో ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తా. ఓన్లీ కేవలం రాముల వారి గుడి కాదు, మా యొక్క మేనిఫెస్టోలో రాముల వారి గుడి ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్, అదొక పాయింట్. అన్ని అంతా తీసేసి ఓన్లీ రాముల వారి గుడి పెట్టామా? కాదు. రాజీవ్ గాంధీ గారు ఒకప్పుడు అన్నారు, నేను ₹1 పైనుంచి సంక్షేమ పథకంలో ఒక లబ్ధిదారుడు, ఒక పేదవాడికి సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బు చేరవేర్చాలంటే ₹1 పైనుంచి పంపిస్తే ఆ యొక్క పేదవాడికి అందేసరికి అది 15 పైసలే అవుతుంది. ఈ వ్యవస్థని మార్చాలి, ఈ సిస్టమ్ నేను మార్చలేకపోతున్నానని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ట్రాన్స్మిషన్ లాస్. అయితే దాన్ని రాజీవ్ గాంధీ గారు చెప్పిన దాన్ని మార్చడానికి మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 51 కోట్ల పేదవాళ్ళకి, 51 కోట్ల మంది పేదవాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేసి ఈ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని డైరెక్ట్గా ఆ పేదవాడి అకౌంట్లో జమ చేశారు. ఇది రాజీవ్ గాంధీ గారు బాధపడ్డటువంటి పనిని మోడీ గారు చేసి చూపించారు, ఆయన నెరవేర్చారు. అంతేకాదు 51 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేస్తే దాదాపు 40 కోట్ల పైగా లబ్ధిదారులకు ముద్రా లోన్లు ఇచ్చేసి వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాల్లో లేకపోతే కొత్తగా జీవనోపాధి పొందడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 40 కోట్ల మందికి ముద్రా లోన్లు ఇచ్చి వాళ్ళు స్థిరపడేటట్టు చేశారు మోడీ గారు. అంతేకాదు మీకు తెలుసా, దాదాపు ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా 11 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు అందించారు మోడీ గారు. అదే కాంగ్రెస్ హయాంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించినటువంటి వీళ్ళ హయాంలో జరగలేదు. అది ఒక 11 కోట్ల మందికి వాళ్ళ ఇళ్లలో సురక్షిత తాగునీటి ఏర్పాటు చేశారు. 11 కోట్ల మందికి సురక్షిత తాగునీటి అంతకుముందు లేకుండా పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఇప్పుడు ఒక 4 కోట్ల గ్రామాలకండి, 40 లక్షల గ్రామాలకి కరెంటు ఉండేది కాదు దేశం మొత్తం మీద. కరెంటు ఉన్నా ఒక ట్రాన్స్ఫర్ ఉండేది, ఒక లైటు, ఒక బల్బు, అది కూడా వెలుగుదామా వద్దా మిడిమిడిమట్టు ఉండేది. అటువంటి అన్ని గ్రామాలు, కరెంటు లేని గ్రామాలకి, అట్లా ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్తును సరఫరా చేసే విధంగా ఒక ప్రాపర్ సిస్టమ్ సెట్ చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ టైం లోపు వీటన్నిటిని కంప్లీట్ చేశారు. అది మోడీ గారు చేశారు. 70,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. మేజర్ అచీవ్మెంట్ ఉన్న అన్ని రాష్ట్రాలు, అలాగే రాష్ట్ర రాజధానికి అనుసంధానంగా ఉండే రాజధానిని కలిపే ఒక ప్రక్రియ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంతేకాదు వాసు గారు జనౌషధి కేంద్రాలు ఓపెన్ చేశారు. జనౌషధి కేంద్రాలు దాదాపు 10,000 పైగా జనౌషధి కేంద్రాలు ఓపెన్ చేశారు. మీకు విషయం తెలుసా, ఇంతకుముందు మెడికల్ షాపుకు పోయి ఏదైనా మందులు కొనాలంటే నెలకు 3,000-4,000 రూపాయలు అయ్యేది, ఇప్పుడు కేవలం 1,000 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు 1,000 రూపాయలు అయ్యేది, ఇప్పుడు కేవలం 150-200 రూపాయలు అవుతుంది. జనౌషధి దగ్గరకు వచ్చేప్పటికి నేను కూడా అందులో బెనిఫిషియరీ. నేను కూడా బెనిఫిషియరీని. 5,000 రూపాయలు అయ్యే నెలవారీ మందులు 1,200 రూపాయలకి నేను తెచ్చుకోగలుగుతాను. నేను ఒక విషయం చెప్తాను వాసు గారు, ఒకదానికి ఒక స్టంట్ పడితే మంత్లీ మ్యాండేటరీగా వాడాల్సిన మెడిసిన్స్ కొనడానికి ఒకప్పుడు 1,000-2,000 రూపాయలు అయ్యేది నెలకి. ఇప్పుడు కేవలం 400-500 రూపాయలు వచ్చేస్తున్నాయి. అంతేకాదు దాదాపు 311 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు ఈ దేశంలో.
311 మెడికల్ కాలేజ్. ఇంకో విషయం తెలుసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం, రహదారుల గురించి మాట్లాడుకున్నాం. దాదాపు 500 కిలోమీటర్ల మెట్రో లైన్లు నగరాల్లో విస్తరించారు. అవును, నగరాల్లో జీవన ప్రమాణాలు కూడా పెంచారు. ఎక్స్పీరియన్సింగ్ దట్ ఇన్ హైదరాబాద్. ఎస్, దేశం మొత్తం మీద 500 కిలోమీటర్ల మెట్రో లైన్ విస్తరించారు. అంతేకాదు వాసు గారు, కాశీ విశ్వనాథ్ క్యారిడార్, అదేవిధంగా నేను ఎందుకు వీటన్నిటితో పాటు ప్రజల సంక్షేమం కోసము, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసము ఎంతో కష్టపడి చేసింది భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో. దాంతోపాటు ముఖ్యమైనది సాంస్కృతిక వారసత్వ సంపద, మన సాంస్కృతిక వారసత్వ సంపద, దాన్ని కాపాడడానికి కూడా ఎంతో కృషి చేశారు. ఒక కాశీ విశ్వనాథ కారిడార్ కావచ్చు, రకరకాల మీరు అన్నీ చూసుకుంటే ఇవన్నీ చేసి పెట్టారు. దాంట్లో భాగంగా అయోధ్య రామాలయాన్ని కూడా చూడాలి. అయోధ్య రామాలయాన్ని కూడా మనం ఒక మూర్ఖుడు నన్ను అడిగేవాడు, అడుగుతా ఉన్నాడు ఇప్పటికీ కూడా, వాడికి అర్థం కాదు. నేను చెప్తా, రాముల వారి గుడి 3,000 కోట్లు పెట్టి ఎందుకు కట్టాలా? ఒక కాలేజీ కట్టవచ్చు కదా, ఒక స్కూల్ కట్టవచ్చు కదా, ఒక ఆసుపత్రి కట్టవచ్చు కదా అన్న ఆసుపత్రికి ఎవడైనా ఎందుకు వెళ్తాడరా? రోగాలు వస్తే వెళ్తాడు, అంతేగా? లేకపోతే యాక్సిడెంట్లు అయితే వస్తాడు. ఆ రోగాలు ఎట్లా వస్తాయి? నీ జీవన విధానాన్ని నువ్వు రోజు ఏ విధంగా అయితే మెయింటైన్ చేయాలో మెయింటైన్ చేయకపోతే రోగాలు వస్తాయి. నువ్వు తాగి నడుపుతానో లేకపోతే నిద్రమతులు నడుపుతానో నీకు యాక్సిడెంట్లు ఆసుపత్రికి పోతావు. నువ్వు గుడికి వెళ్తే ఇవన్నీ జరగకుండా ఉంటాయని చెప్పా. కాలేజీ కట్టొచ్చు కదా అన్నాడు. కాలేజీ కట్టొచ్చు, పిల్లలకి చదువు చెప్పొచ్చు కదా అన్నాడు. అరే చాలామంది ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సంస్కారం లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి గుడికి వెళ్తే సంస్కారం విలువలు తెలుస్తాయి. అమ్మా నాన్నని ఇక్కడ హైదరాబాద్లో ఒంటరిగా వదిలేసి అమెరికాలో ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోరు, కనీసం వాళ్ళ కర్మకాండాలు కూడా చేయడానికి రావట్లేదు వాళ్ళు. అంత దారుణమైన పరిస్థితిలో విలువలు లేని సమాజాన్ని మనం తయారు చేస్తున్నాం. గుడి కడితే అటువంటి విలువలు కలిగే సమాజము, ఒక సంస్కారం గల సమాజం తయారవుతుంది. అందుకే గుడి కడుతున్నాం అని చెప్పి, అందుకు గుడి కడుతున్నాం. అంతేకాదు 72 ఎకరాల్లో గుడి కడుతున్నది కేవలం 2.5 ఎకరాల్లో. మిగతా 60 ఎకరాలు వివిధ కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదండి అయోధ్యలో. ఒక ఎయిర్పోర్ట్ తీసుకురాలేదా? బోల్డ్ అంత అమ్యూనిటీస్ అక్కడ క్రియేట్ అవుతున్నాయి కదా. ఉపాధి పొందే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. కొన్ని లక్షల కుటుంబాలు పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యం నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. గుడి ఎందుకు అంటే ఇవాళ యువతరానికి తెలియాలా ఒక విషయం. గుడి అనేది మనకు ఒక విలువల్ని, ఒక సంస్కారాన్ని, ఒక ఆదర్శాన్ని, ఒక జ్ఞానాన్ని పెంపొందించేటువంటి కేంద్రం అది. గుడి ఉండాలి. గుడి ద్వారా మనము మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఉత్తమ వ్యక్తిత్వం పొందగలుగుతాము. మన క్యారెక్టర్ వెరీ ఎక్సలెంట్ క్యారెక్టర్ తయారవుతుంది గుడి ద్వారా. నువ్వు కాలేజీకి వెళ్తే నీ క్యారెక్టర్ బిల్డప్ అవ్వదు, నువ్వు కేవలం స్కూల్కి వెళ్తే నీ క్యారెక్టర్ బిల్డప్ అవ్వదు. గుళ్ళు ఉండాలి. మనం భారత మీరు చరిత్రలో చూస్తే గురువులు ఉండేవారు, గురు శిష్య అనుబంధం ఉండేది. ఈ గురు శిష్య అనుబంధంలో అన్ని రకాల విద్యలు నేర్పించేవారు. దాడి ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి, ఎటువంటి విద్యలు నేర్చుకుంటే రేపు పొద్దున నీకు ఎట్లా జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయి. దాంతోపాటు ఈ యొక్క వేదాల సారం ఏంటి, పురాణాల సారం ఏంటి, ఇతిహాసాల సారం ఏంటి, అవన్నీ కూడా అంతకుముందు చెప్పేవారు. సో ఇట్స్ కంటిన్యూయన్స్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్. ఎగ్జాక్ట్లీ. సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి చేస్తున్న ఒక కొనసాగింపు ప్రక్రియలో భాగంగానే సాంస్కృతిక పునరుజ్జీవనం అయోధ్య రామ మందిర భవ్య మందిర నిర్మాణం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు. సో రవికుమార్ గారు చెప్పారు కదా, అంటే మనం ఏం కోల్పోతున్నాము, మనం ఏం మిస్ అవుతున్నాం, పోనీ కోల్పోవటం కాకపోయినా మిస్ అవుతున్నాం, విలువలు, సంస్కారం, వీటన్నిటికీ నేర్పించే కార్యక్రమం. అంటే ఈరోజు మనం ఈ ఆలయం రెడీ అవుతోంది, 22న ఆవిష్కరిస్తున్నారు. జాతీయ నాయకుడి ఆలయాన్ని జాతీయ నాయకుడు ఆవిష్కరిస్తున్నారు. ఇది దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగ, కుల మతాలకి ధర్మాలకి అతీతంగా జరుపుకోవాల్సిన పండుగ. ఈ పండుగ ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది మళ్ళీ వెల్లివిరుస్తుంది. అది దేశ సౌభాగ్యానికి అది సహకరిస్తుందని కంక్లూడ్ చేసిన రవికుమార్ గారికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.